డిఎస్సీ అక్రమాలపై శాసన మండలిలో చర్చించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఏపీ శాసన మండలి ఆవరణలో మీడియాతో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మెగా డిఎస్సీ రాసి అన్ని అర్హతలు కలిగి కూడా ఉద్యోగం రాక మోసపోయి కొన్ని వేల మంది అభ్యర్థులు రోడ్డున పడ్డారు. మండలిలో డిఎస్సీ అక్రమాలపై చర్చించకుండా జారుకున్న కూటమి ప్రభుత్వం ఈ రోజు జరుగుతున్న శాసన మండలి సమావేశాల్లో తొలి రోజే డిఎస్సీ అంశంపై వైఎస్ఆర్సీపీ పట్టుబడితే దానిపై చర్చ జరపకుండా కూటమి పార్టీలు సభలో గందరగోళ పరిస్థితులను సృష్టించాయని అన్నారు. అధికార పార్టీ చర్చకు ముందుకు రాకపోవడంతోనే ఆ పార్టీ నేతలు డిఎస్సీలో ఎన్ని తప్పిదాలు చేశారో ప్రజలకు అర్థమవుతుందన్నారు. దీంతో వారు తమ తప్పును బహిరంగంగానే ఒప్పుకున్నట్లే అన్నారు. దీనిపై రేపటి రోజైనా చర్చకు రావాలని వైఎస్ఆర్సీపీ అడగ్గా చివరి రోజు చూద్దామంటూ దాటవేసే ధోరణిలో అధికార పార్టీ వ్యవహరించిందని మండిపడ్డారు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ చేస్తున్న పోరాటంలో నిజాయితీ ఉందని యువత, విద్యార్థులు, ఉద్యోగస్తులు అందరికీ అర్థమవుతుందన్నారు. మండలిలో ప్రతిపక్షం ఉంది, ప్రతిపక్ష హోదా కలిగినటువంటి వైఎస్ఆర్సీపీ ఉంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇంత పెద్ద రచ్చ జరుగుతా 175 నియోజకవర్గాలలో కూడా ప్రతి నియోజకవర్గంలో కొన్ని వేల మంది రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తూ ఉంటే దాని మీద చర్చించడానికి శాసన మండలిలో మీరు రావాల్సిన అవసరం ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా మీరు ఇవ్వకుండా ప్రతిపక్షాన్ని గుర్తించినటువంటి శాసనసభలో మీరు ఒక స్టేట్మెంట్ చదివి శాసన మండలికి వచ్చి దాన్ని చదవడానికి కానీ దాని మీద చర్చకు కానీ మీరు ముందుకు రావట్లేదంటేనే మీరు తప్పు చేసినట్టుగా మీరు సగం ఒప్పుకున్నట్లే. శాసన మండలిలో కనీసం బీఎస్సీ మీటింగ్లో కూడా దీని మీద రేపైనా కనీసం ఈ రోజు కాకపోతే రేపైనా కూడా మీరు చర్చించండి, చర్చకు రండి అని రిక్వెస్ట్ చేస్తే కూడా దానికి ముందుకు రాకుండా అవకాశం కనుక్కుంటే చివరి రోజు చూస్తామని చెప్పి వారు మాట్లాడినటువంటి పరిస్థితి చూస్తామంటే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా అర్థమై ఉంటుంది. వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టి శాసనసభలో ఎవరు లేని చోట అక్కడ ఒక స్టేట్మెంట్ చదివి మమా అనిపించి శాసన మండలిలో చర్చించడానికి ముందుకు రాకుండా పారిపోయినటువంటి లోకేష్ గురించి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి. ఇకపోతే రెండో విషయం, శాసన మండలిలోకి వచ్చేటప్పటికి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతా తప్పులు జరుగుంటాయండి, కొన్ని తప్పులు, దాని మీద మీరు ఈ రాద్ధాంతం చేయడం ఏంటి అని మాట్లాడారు. అంటే డిఎస్సీ ఒక పారదర్శకంగా జరగాల్సినటువంటి సందర్భంలో ఓకే మీరు అనుకున్నట్టుగా తప్పులు చేస్తున్నారని మీరు ఒప్పుకున్నారు. ఒకవేళ తప్పులు జరుగుంటే దాని మీద విచారణే కదా మేము కోరుతా ఉన్నాము. ఆ విచారణకు మీరు ఎందుకు ముందుకు రావట్లే? డైరెక్ట్గా అచ్చెన్నాయుడు గారు క్యాబినెట్ సీనియర్ మినిస్టర్ అయినటువంటి అచ్చెన్నాయుడు గారే ఈ రోజు శాసనమండలి సాక్షిగా తప్పులు కొన్ని జరుగుంటాయి, దాని మీద మీరు మాట్లాడడం ఏంటి అనే విధంగా ఆయన మాట్లాడారంటే వారిలో ఉన్నటువంటి అహంకారం ఏ విధంగా ఉందని గుర్తించుకోవాలా. మేమేం మాట్లాడాం? కేవలం ఒక ఎంక్వైరీనే కదా అడుగుతా ఉన్నాం.